అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. Hi viewers, welcome to iDream. Hello Ravinder sir. నమస్తే అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సార్, చాలా మంది శిలాజిత్ని యూజ్ చేస్తారు కదా. అవును. మన సీజన్ వెల్నెస్లో దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ ప్రోడక్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో, ఇది మెయిల్ మాత్రమే యూజ్ చేస్తారా, ఫీమేల్ కూడా యూజ్ చేయొచ్చా? అండ్ నాకు ఇంకొక డౌట్ ఏంటో తెలుసా సార్, చాలామంది శిలాజిత్ ఏంటి అంటే చాలా స్ట్రెంగ్త్, ఎనర్జీ లెవెల్స్ రావాలని అండ్ అలాగే జిమ్కి వెళ్ళే ముందు చేస్తారు, ఇంకా బాడీ ఎనర్జీ లెవెల్స్ స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇది యూజ్ చేస్తారు అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది చెట్టును చూపెట్టి పండ్లు అమ్ముతూ ఉంటారు. దీనికి మీనింగ్ ఏంటంటే శిలాజిత్కి ఒక బ్యూటీ ఉందండి, ఒక బ్యూటీనెస్ ఉంది అన్నట్టు. దాన్ని మంచిని చూపెట్టేసి చాలామంది రకరకాలుగా దాన్ని క్లెయిమ్ చేసుకుంటూ అమ్మేస్తూ ఉంటారు. శిలాజిత్కి చాలా బ్యూటీనెస్ ఉందండి. చాలామంది ఓన్లీ జిమ్ వాళ్ళే వాడాలి, జిమ్కి వెళ్ళే ముందే దీన్ని తీసుకోవాలి, అథ్లెట్సే వాడాలి, ఓన్లీ పవర్ లిఫ్టింగ్ చేసే వాళ్ళే వాడాలి, లేదంటే ఒక యాక్టివిటీ కోసమే దీన్ని వాడాలంటగా దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ హోలిస్టిక్ అండి. ప్రతి ఒక్కరు చాలా రకాల వాటి కోసం దీన్ని మనము ఉపయోగించుకోవచ్చు. మెంటల్ స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు, దానికి కూడా మనము ఈ శిలాజిత్ హ్యాపీగా వాడుకోవచ్చు అండి. మూడ్ స్టెబిలైజర్ అంటాం. మనం మూడ్ బాగా లేకున్నా కూడా శిలాజిత్ మనకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. చాలామంది అంటారు ఓన్లీ మగవాళ్ళ కోసమే ఇది అని చెప్పేసి అంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళన తేడా లేకుండా ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్ అండి శిలాజిత్. సో మిగతా ప్రొడక్ట్స్కి, మిగతా కంపెనీస్కి మన ప్రోడక్ట్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మామూలుగా శిలాజిత్ అనేది చాలా హయ్యెస్ట్ ప్లేసెస్ నుంచి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారండి. మినిమం 15,000 ఫీట్ హయ్యెస్ట్ ఏరియా నుంచి, హిమాలయస్లో నుంచి ఈ శిలాజిత్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తారండి. ఎందుకు అంత హయ్యెస్ట్ ప్లేస్ నుంచి దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందంటే, సైన్స్ ఏం చెప్తుందంటే, మన యాన్షియంట్ గురూస్ కూడా ఏం చెప్తారంటే, హయ్యెస్ట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటే మన ఎన్విరాన్మెంట్ అంటే ప్యూరెస్ట్ ఫామ్లోకి వెళ్తూ ఉంటుంది, డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఒక 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 సరుకు, ఏదైనా ముడి పదార్థం ఏదైనా కూడా ఎంత డెన్సిగా ఉంటే అంత ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటాయండి. గోల్డ్ ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది గోల్డ్? గోల్డ్ అనేది ఎర్త్ లోపల ఉంటుంది. దాన్ని మనం దాన్ని మనం మెల్ట్ చేసినా కొద్ది దాంట్లో నుంచి ప్యూరిటీ బయటకు వస్తూ ఉంటుంది. అలాంటి గోల్డ్ కంటే 100 టైమ్స్ ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్న ఈ శిలాజిత్ ఎంత హయ్యెస్ట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటే అంత ప్యూరెస్ట్ ఫామ్లో మనకు దొరుకుతూ ఉంటుంది. అంత అద్భుతమైన బెనిఫిట్స్ దీని లోపల ఉంటా ఉంటాయి. అంటే బేసిక్గా దీని లోపల పల్విక్ యాసిడ్ ఉంటుందండి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూపెడుతూ ఉంటుంది. అంతేకాకుండా బ్యూటిఫుల్ మినరల్స్ ఉంటాయండి. సో ఒక సగటు మనిషి లోపల ఉండాల్సిన న్యూట్రియంట్స్ సమపాలలో లేకపోతే మనిషి ఫ్యాటిక్గా అవుతాడండి. మజిల్ అనేది వీక్ అవుతూ ఉంటుంది, చేత కాకుండా ఉంటా ఉంటాడు. ఏదైనా పని చేద్దామంటే ఇంకొద్దిసేపు పడుకుందాంలే అన్న ఫీలింగ్తో వస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే మనం శిలాజిత్ తీసుకుంటామో దాంట్లో ఉన్న పల్విక్ యాసిడ్ అయినా, చాలా కన్నా మినరల్స్ అయినా కూడా ఆ మనిషి లోపల కోర్ స్ట్రెంగ్త్ని పెంచుకుంటూ వస్తూ ఉంటుంది. స్ట్రెంగ్త్ పెంచుతుంది అండ్ అలానే వీక్నెస్ అనేది లేకుండా చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి. స్టెమినా అంటాం దాన్ని. ఆ స్టెమినా కాకుండా చాలా రకాల స్ట్రెస్ కండిషన్స్ కూడా ఇది తగ్గించే అవకాశం దీనికి ఉంది. దీన్ని అడాప్టోజన్ అంటాం. అంటే మనకు అనుకూలంగా, మన అలవాట్లకు అనుకూలంగా ఇది అడాప్ట్ అవ్వకుంటూ మన కండిషన్స్ని ట్రీట్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి, చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఇది ఏ టైమ్స్లో యూజ్ చేయొచ్చు? అంటే డేలో మార్నింగ్ యూజ్ చేయొచ్చా, ఆఫ్టర్నూనా, ఈవినింగా, నైటా? ఎనీ టైం అండి. ఇప్పుడు నేను డే టైం లోపల చాలా మందికి సర్కేడియన్ రిథమ్ అంటామండి. సర్కేడియన్ రిథమ్ అంటే మార్నింగ్ లేచినప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. మార్నింగ్ 11 o'clock 12 o'clock వరకు డల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది మార్నింగ్ నుంచి 4-5 వరకు, ఈవినింగ్ వరకు యాక్టివ్ ఉంటారు, తర్వాత డల్ అయిపోతూ ఉంటారు. సో ఎప్పుడైతే మన సైకిల్ లోపల 24 hours సైకిల్ లోపల ఎప్పుడైతే మనం డల్గా ఫీల్ అవుతున్నామో మనకు ఐడియా వస్తుంది ఆ గ్రాఫ్ ప్రకారం. సో ఎప్పుడైతే మనం వీక్గా ఫీల్ అవుతామో అప్పుడు తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే మన లోపల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, మన మూడ్ అనేది స్వింగ్ అవుతూ ఉంటుంది, లైక్ మన మూడ్ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి టైంలో మన వీక్నెస్ టైం లోపల తీసుకోవడం వల్ల చాలా బెస్ట్ రిజల్ట్స్ మనం దీని నుంచి తీసుకోవచ్చు. ఓకే, అంటే లెగ్ పెయిన్స్ కానీ, హ్యాండ్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్స్ కానీ, షోల్డర్ పెయిన్స్ కంటే కన్సిడర్ వీక్నెస్. ఏ పార్ట్ అయితే మనకు వీక్నెస్ అనిపిస్తుందో ఆ పార్ట్ని ఇది స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. దాన్ని మజిల్ ఫ్యాటిగ్ అంటాం.
మజిల్ ఫ్యాటిక్ ఉన్న ప్రతి ఒక్కరికి మనకి ఇది సూపర్గా చాలా యూజ్ అవుతుందండి. చాలా రకాలుగా అండి, లైక్ ఫ్యామిలీ విషయంలో అయినా కూడా, మన ప్రొఫెషనల్ విషయంలో అయినా కూడా, మనం చేసే యాక్టివిటీ విషయంలో అయినా కూడా, మనం మెంటల్గా విషయంలో కూడా, ప్రతి విషయంలో మనకి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. సో యాక్చువల్గా ఇది మనకు గమ్ ఫామ్లో ఉంటుందండి. సార్ నేను ఒకటి విన్నాను, మెయిల్ ఫిటిలిటీ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇది యూజ్ ఎగ్జాక్ట్లీ చేస్తే. చెప్పాను కదండి, కోర్ స్ట్రెంత్ పెరుగుతుందండి, మనకు కోర్ స్ట్రెంత్ పెంచుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు కోర్ స్ట్రెంత్ తగ్గుతుందో మనకు జెనెటికల్ అబ్నార్మాలిటీ అనేది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అట్లా కోర్ స్ట్రెంత్ తగ్గనీయకుండా మనకి శిలాజిత్ యూజ్ అవుతూ ఉంటుంది. సూపర్ సార్. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆల్కహాల్ తీసుకునేటప్పుడు అది యూజ్ చేయొచ్చా? లేదండి, కొన్ని ఏంటంటే ప్రతిదానికి యాజ్ ఏ ఫార్మకాలజిస్ట్, నేను ఒక ఫార్మకాలజిస్ట్ని, మనం తీసుకునే ప్రతిదానికి కొన్ని ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఫుడ్ ఇంటరాక్షన్స్, ఫుడ్ డ్రగ్ ఇంటరాక్షన్స్ అని కొన్నేటి ఉంటాయి అన్నట్టు. సో మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఒకటి తీసుకున్నప్పుడు దాంతోపాటు ఇంకొకటి తీసుకోవద్దని. కొంతమంది చేపల కూర తినేటప్పుడు మిల్క్ ప్రొడక్ట్స్ వాడరండి, పెరుగు తినడానికి ఇష్టపడరు, పాలు తాగడానికి ఇష్టపడరు అన్నట్టు. అట్లా కొన్ని మనకు ఫుడ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. దీన్ని మనం ఒక ఫుడ్ లాగా తీసుకుంటున్నాము. ఈ ఫుడ్ ప్రాపర్గా అబ్జర్వ్ కావాలి అంటే కొన్ని సబ్స్టాన్సెస్ మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది తీసుకునేటప్పుడు కంపల్సరీ ఆల్కహాల్ అనేది మనం కాంట్రా ఇండికేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే సార్, ఇది ఇప్పుడు దీన్ని మనం ఎలా యూజ్ చేస్తాం, ఎంత మోతాదులో యూజ్ చేస్తాం? ఇది గమ్ ఫామ్లో ఉంటుందండి, దీన్ని రెజిన్ అంటాము, గమ్లా ఉంటుంది. ఇది వాటర్లో ఇన్సాల్యుబుల్ ఫామ్లో ఉంటుంది. సో మనం వాటర్లో ఒక హాఫ్ స్పూన్ తీసుకొని అది డిజాల్వ్ అయ్యే వరకు దాన్ని మనం కలుపుకొని తీసుకోవచ్చండి. మన మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఆ ప్రొడక్ట్స్కి మన ప్రొడక్ట్స్ డిఫరెన్స్ ఏంటంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అండి. మేము దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, మేము ఎప్పుడైనా కూడా R&D చేసేటప్పుడు యాజ్ అ టెక్నికల్ టీమ్గా మేము కొన్ని డిస్కషన్ చేసుకుంటామండి. మనం ఓరల్గా మనం బాడీ లోపలికి తీసుకునే ఇది ఆహారంలాగా తీసుకుంటున్నాము. దీని కాన్సన్ట్రేషన్స్ బ్లడ్ లోపల చాలా సరిపడా మోతాదులో రీచ్ కావాలండి. దాన్ని మనం బయో అవైలబిలిటీ అంటాం. సో ఇది మేము తయారు చేసే టైంలో, దీన్ని ఫార్ములేట్ చేసే టైం లోపల, దీన్ని ప్యూరిఫై చేసే టైం లోపల మా కాన్సన్ట్రేషన్ అంతా బయో అవైలబిలిటీ పైన ఉందండి. సో ఇది మేము ప్యూరెస్ట్ ఫామ్లో ఎక్కడ వరకు రీచ్ అయ్యామంటే, ఏ ఫామ్లో తీసుకుంటే మన బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుందో ఆ ఫామ్ వరకు తీసుకొచ్చి పెట్టామండి దాన్ని. సో సూపర్గా అంటే దీని ఒక ఏమంటామంటే ఆల్రౌండర్ అంటామండి. లైక్ ఒక మల్టీవిటమిన్ కంటే సూపర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే దీని యొక్క బయో అవైలబిలిటీ చాలా ఎక్కువ అండి. అందుకే మనకు రిజల్ట్స్ కూడా చాలా ఇన్స్టెంట్గా అద్భుతంగా కనిపిస్తాయండి. సో చూసారు కదా, శిలాజిత్ అనేది ఎంత యూజ్ అవుతుందో. నాట్ ఓన్లీ మేల్, ఇది ఫీమేల్ కూడా యూజ్ చేయొచ్చు. సో మనం ఒక లిటిల్ బిట్, ఒక స్మాల్ స్పూన్తో ఇది ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో తీసుకొని దాన్ని బాగా బ్లెండ్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసి ఆ వాటర్ని మనం తీసుకోవాలన్నమాట. ఇది ఏంటి అంటే జిమ్కి వెళ్ళేటప్పుడు కానీ అనే కాకుండా మన వీక్నెస్, మన బాడీలో ఏ పార్ట్ అయినా సరే, మన ఆర్గాన్స్ కానీ, బోన్స్ కానీ, మనకి షోల్డర్ కానీ, ఏది ఎక్కడ వీక్నెస్ అనిపించినా కూడా ఇది కనుక తాగినట్లయితే, అది మార్నింగా, ఆఫ్టర్నూన్, ఈవినింగా, నైటా అనేది టైమింగ్తో సంబంధం లేకుండా తీసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ వీక్నెస్ అనేది కూడా ఇంకా రాదనమాట. సో వీక్నెస్కి చెక్ పెట్టేసి చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉండాలి అంటే కనుక మన సిజన్ వెల్నెస్ వాళ్ళది శిలాజిత్ని కనుక యూజ్ చేస్తే మనం అందరం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాం. సో మరి మీకు కూడా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే కింద స్క్రోల్ చేస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మేము ఆల్రెడీ వెబ్సైట్ కూడా ఇస్తున్నాం కాబట్టి మీరు ఆ వెబ్సైట్లో కూడా ఓవరాల్ ఇండియా వైడ్ ఎక్కడైనా సరే ఆ వెబ్సైట్లో కూడా మనం లాగిన్ అయ్యి హ్యాపీగా ప్రోడక్ట్స్ని బై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.